పరిశుద్ధ బలలో మనము పాలుపంపులు పొందక మునుపు లేఖనములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారముగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు వలలో పాలు పొందక మునుపు ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఉదయం నుండి పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాటలను మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటే, దేవుని సంఘము సత్యానికి స్తంభముగా ఉంది. కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్పాడు. అలాంటి జీవముతో కూడిన సంఘములో పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు. చాలామందికి ఒక గ్రహింపు ఉండదు. పరలోకములో దేవుని సన్నిధిలో ఉండే వేలాది దేవదూతలు ఈ సంఘములో ఒక భాగంగా ఉండాలని ఎంతో ఆశపడ్డారు. కానీ వాటికి వేటికి కూడా ఆ అవకాశం దేవుడు కలుగు చేయలే. భూమి మీద పాపులమైన నిన్ను నన్ను కొన్ని లక్షల కోట్ల జనాభాలో నుంచి దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి తన రక్తంలో మనల్ని విమోచించి మన పాపము నుండి మనల్ని విడిపించి తన పరిశుద్ధ సంఘములో ఒక అంగముగా చేర్చుకున్నాడు. దేవుని నిత్య సంకల్పం. దేవుడు బలులు నైవేద్యాలు కోరుకోలే. దేవుడు కానుకలు దశంభాగాలు అసలు కోరుకోలే. దేవుడు కోరుకున్నదల్లా కేవలం నీతో నిత్యమైన సహవాసం, సదాకాలం నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. ఇదొక్కటి దేవుడు నీ దగ్గర నుంచి కోరుకున్నాడు. మానవుడు ఆ ఒక్కటి తప్ప మిగతా అన్నీ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోవాలన్నా, దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలన్నా, దేవుని సన్నిధిలో వేచి ఉండాలన్నా మానవునికి ఇష్టం ఉండదు. మిగతా అన్నీ చేయడానికి రెడీ. ప్రభు, నా ఆస్తి అడుగుతావా? నా ఆస్తి అంతా ఇచ్చేస్తా. ఈ కొండను తరలించమంటావా? కొండను తరలించేస్తా. కానీ ప్రభు ఒకవేళ, మార్తా, నీవు అనేకమైన విషయాలలో చింత కలిగి ఉన్నావు, కానీ మరియమ్మ శ్రేష్టమైన దానిని ఎంచుకుంది. నేను కోరుకుందల్లా ఒకటే, నువ్వు నా పాదాల దగ్గర కూర్చుని, నా పక్కన కూర్చుని నేను నీకు చెప్పే మాటలు నువ్వు విను. ఇంతే ప్రభు కోరుకున్నాడు. నాకు నీ నైవేద్యాలు వద్దు, నాకు నీ భక్తి వేషాలు వద్దు, నాకు నీ కానుకలు వద్దు, నీ దశభాగాలు వద్దు, నీ సన్మానాలు వద్దు, నీ ముఖస్థుతులు అసలే వద్దు. వారు తమ పెదవులతో నన్ను గనపరుతారు, కానీ వారి హృదయం నాకెంతో దూరముగా. చాలా విషయాలు, ఇన్ని సంగతులు ఎందుకు పరిశుద్ధ దేవుడు చెప్పాడు అంటే, తాను కోరుకున్నది ఏంటి, మనము ఆయనకి ఇచ్చేదేంటి. మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి రాస్తూ, యవనస్తుడు, అందుకనే ముఖ్యంగా యవనస్తులు, యవన ప్రాయంలో ఉన్నవారు మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఈ సంగతులు. మా కాలం సమీపిస్తోంది, తర్వాత బాధ్యత మోసేవారు మీరే. కనుక ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అనగా జీవము గల దేవుని సంఘములో నేను ఎలాగ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. కనుక ప్రభు వలలో మనం పాలుపొందక మునుపు దేవుని సంఘము, జీవము కలిగిన దేవుని సంఘము, సామాన్యమైన సంఘం కాదు అది. జీవము కలిగిన దేవుని సంఘములో నేను ఎలా ప్రవర్తింపవలెనో ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. దీనిని బట్టి
మన ఆత్మీయ గ్రహింపు ఎంతవరకు ఉందో మనకు అర్థమవుతుంది. దేవుని సంఘములో నేను ప్రవర్తించడం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు బలలో పాల్పొందక మునుపు మన దృష్టికి తీసుకొచ్చాడు ధ్యానించడానికి. దేవుని సంఘములో నేను ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నకు ఎంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం సంఘంలో ఉన్నాము, మందిరం బయటకు వెళ్ళిన తర్వాత మనం సంఘం బయటకు వచ్చాము అని ఎంతమందికి ఇలాంటి గ్రహింపు ఉంది? సరే, ప్రశ్న తిరిగేస్తాం మళ్ళీ. జీవం కలిగిన దేవుని సంఘము అంటే ఏంటి? పేతురు, ఈ బండ మీద నేను నా సంఘము కట్టేదను. ఎలాంటి సంఘాన్ని ప్రభు కడుతున్నాడు? సంఘము అంటే ఏంటి? మనందరము ఒక సంఘం. ఇప్పుడు మందిర తలుపు దాటిన తర్వాత మనం సంఘంలో ఉన్నట్ట, బయటికి వెళ్ళినట్ట? ఇది మీ గ్రహింపు కొరకు అడుగుతున్నాను నేను. అసలు సంఘం అంటే ఏంటి? మనం అందరం కూడి వచ్చినప్పుడు ఇది సంఘము. ఆ మందిరం ద్వారం దాటి బయటికి వెళ్ళిన తర్వాత మన సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయినట్ట, లేకపోతే సంఘంలో ఉన్నట్ట? సంఘం అనేది సార్వత్రికం, సరేనా? ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, అనుదినము రక్షింపబడుతున్న వారిని దేవుడు వారితో చేర్చను అనే మాట రాసుందో, ఆ సంఘము క్రీస్తు శరీరం అనగా నువ్వు ఎక్కడున్నా సంఘంలో ఉన్నట్టే కనుక నీ ప్రవర్తన సంఘములో అనగా నువ్వు చేర్చబడిన తర్వాత, దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుండాలో ఇప్పుడు చదువుదాం మళ్ళీ ఆ వచనం. 1 తిమోతి నేను అపోస్తుడైన పౌలు యవనస్తుడితోటి మాట్లాడుతున్నాడు, తన శిష్యుడితో అంటున్నాడు, ఒకవేళ నేను రావడం ఆలస్యం అయితే, నువ్వు యవనస్తుడివి కాబట్టి నువ్వు దేవుని సంఘములో అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము ఎలాంటి సంఘం అండి? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. కనుక దేవుడు నిన్ను తీసుకొచ్చి ఎలాంటి సంఘంలో పెట్టాడు? సత్యమునకు స్తంభమై ఉన్న ఆ సంఘం అనగా నేను ఎక్కడున్నా సరే నేను సంఘంలో ఉన్నాను కాబట్టి నా ఆత్మీయ జీవితం యొక్క పునాది దేని మీద ఉంది? సత్యం మీద ఉంది. నేను ప్రభు బల దగ్గరికి సమీపిస్తున్నప్పుడు నేను ఎలా రావాలా? యథార్థమైన హృదయంతో రావాలి. అపోస్తుడైన పౌలు 5 సంగతులు మనకి బోధిస్తూ వచ్చాడు. ఈ వరుస క్రమాన్ని మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఎంత చక్కగా వీటిని అమర్చాడో. ఈ ఆణిముత్యాలు నువ్వు ఒక్కొక్కటి ఏరుకోవడమే. త్రోవంట వెళ్తున్నావు, దారిలో నీకు వజ్రాలు కనబడ్డాయి. ఒక వజ్రం ఇక్కడ కనబడింది, ఇంకో వజ్రం ఒక ఆమడ దూరంలోకి వెళ్ళేటప్పుడు ఇంకో వజ్రం కనబడింది. నువ్వు వాటిని ఏరుకుంటే ధనవంతుడు అవుతావు. అలాంటి 5 వజ్రాలను జీవం కలిగిన దేవుడు ఈరోజు అపోస్తుడైన పౌలు ద్వారా తిమోతికి చెప్పిన మాటల్లో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. వీటిని సేకరించుకుంటే ఆత్మీయంగా నీవు నేను ధనవంతులు అవుతాం, సరేనా? మొట్టమొదటిది దేని గురించి వ్రాయబడిందో చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ భావం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగ ప్రేమయే. 5 పవిత్రతల గురించి అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ తిమోతి పత్రిక అంతట్లో అక్కడక్కడ ఒక ఆణిముత్యాన్ని అనగా ఒక్కొక్క వజ్రాన్ని ఒక్కొక్క అధ్యాయంలో దాచి ఉంచాడు. వాటిని గనక నువ్వు నేను ధ్యానించి మన ఆత్మీయ జీవితంలో వాటిని
భద్రపరుచుకుంటే మనం ఆత్మీయంగా ధనవంతులం అవుతాం, అంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాం. ఇందులో మొట్టమొదటిది ఉపదేశ భావం ఏదనగా ఏమండి అని చెప్తూ 5వ వచనంలో ఒక మాట రాస్తుంది, పవిత్ర పవిత్ర హృదయం. ఫస్ట్ అవసరం ఏంటి? హృదయం పవిత్రంగా ఉండాలి. ఏమండి? హృదయం పవిత్రంగా ఉండాలి. ఎందుకు పవిత్రంగా ఉండాలి అంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేరు. హెబ్రీ 12:14. ఏమండి? జీవం కలిగిన దేవుని సంఘానికి పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ ఆ 93వ కీర్తన 5వ వచనంలో ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి ఆధారము అని రాసి. చదవండి ఎవరైనా. నీ శాసనములు ఎన్నడనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం, అనగా ఆధారం. దేవుని మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. అపవిత్రత ఏది కూడా సంఘములోకి రావద్దు. ఇది దేవుడు పెట్టిన నియమం. ఏమండి? అలాగే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇన్ని ఆధారాలు రాస్తున్నాయి. ఇవాళ ఉదయం నేను చెప్పా, దేవుణ్ణి స్తుతించడానికి ఆ 3 అనుభవాలు. ఎందుకు అలాగా అంటే, సంఘాలలో దేవుడు సంఖ్యను చూడట్లే. దేవుడు ఏం చేస్తున్నారు? జనులందరినీ మీరు నాకు శిష్యులుగా చేయడి అన్నాడు. శిష్యులు ఎవరు? ప్రభు అడుగుజాడలలో ప్రభువుని వెంబడించేవారు. శిష్యులు ఎవరు? ప్రభు కాళ్ళ దగ్గర పాదాల దగ్గర కూర్చుని ప్రభు చెప్పే మాటలు శ్రద్ధగా వినేవారు. శిష్యులు ఎవరు? ప్రభువు దగ్గర నేర్చుకునేవారు. కాబట్టి ఆ అనుభవం లేకుండా నేను దేవుని నమ్ముకున్నానంటే మాత్రం అది వ్యర్థమైపోతుంది. ఎలాగైతే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడడం అసాధ్యమని హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో చాలా క్లియర్. హెబ్రీ 12:14 కూడా ఒకసారి చదవండి దయచేసి ఎవరైనా త్వరగా. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి, ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు. నేటి క్రైస్తవ సమాజానికి ప్రభు కనిపించకపోవడానికి, ఆత్మీయ నేత్రాలతో ప్రభువుని చూడలేకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే, నాకైతే ప్రభు ఇంతవరకు కనబడలే, నేను చూడలే, ఆయన స్వరం నేను వినలే అంటే దానికి సమాధానం ఏంటి? పరిశుద్ధత లోపం. ఇది నేను చెప్పట్లే, లేఖనం చెప్తోంది. పరిశుద్ధత లేకుండా ఎవరును ఆయనను చూడలేరు. ఏమండి? కనుక పవిత్రమైన, ఇక్కడ మనం మొదట 5వ చూడండి, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు ఉండాలి. ఒక గొప్ప హెచ్చరిక. మనిషిలో అత్యంత మోసకరమైందంటూ ఏదైనా ఉందంటే అదేది? మనిషి హృదయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మానవుణ్ణి ఎవరు ఒకరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మనిషిగా గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నావు కదా ప్రభు, నేనేం చేయాలి అంటే, నీ హృదయం నాకిమ్ము, మాంసం వంటి మెత్తని హృదయం నేను నీకు ఇస్తా. సరేనా? ఒకవేళ గుండెలో రక్త కణాలు ఉన్నాయి, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. స్కానింగ్కి వెళ్తే డాక్టర్ అన్నాడు గుండెలో బ్లాకులు ఉన్నాయండి, స్టెంట్ వేయించుకోవాలి, 1,75,000 2,50,000 వరకు ఖర్చు అవుతుంది అంటే
నువ్వు నేను బ్యాంకులో నిలవ ఎంత ఉందో చూసుకోవాలా, ఎవడైనా అప్పిస్తాడేమో చూసుకోవాలా. అవన్నీ కుదిరితే అప్పుడు చేయించుకుంటాం, లేకపోతే ఇక దైవాధీనం, ఇంకా ఇదే దేవుడి నిర్ణయం ఏమో, అందుకనే కొనసాగుతాం. కానీ ఇక్కడ పరిస్థితి, ఇక్కడ డాక్టరు చెప్పండి, ఇక్కడ డాక్టరు ఫ్రీ, నువ్వు ₹1 ఇవ్వక్కల్లా, నువ్వు ₹1 ఇవ్వక్కల్లా. నేను నీకు ఆపరేషన్ చేసి నిన్ను మోసపరిచే హృదయాన్ని తీసేసి మాంసం వంటి మెత్తని హృదయం అనగా నా మనస్సును నేను నీకు ఇస్తా. ఇది దేవుడు చెప్పే మాట. అయినా ఒకవేళ మనకి ఇబ్బంది అనుకుంటే ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. ఇక్కడ మనం గమనిస్తే నిష్కపటం, ఎలాంటి హృదయం ఉండాలంట? మళ్ళా చదువుదాం ఆ మాట. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కనుక పవిత్రమైన హృదయములో ఏముండాలండి? కపటం ఏమీ ఉండద్దు. చాలా ఈ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు ఎలా బయలుపరిచాడంటే నిజంగా ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. నిజమే కదా అనిపించింది నాకు కూడా. ఈ లోకంలో ఒక మాట 2019లో ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా వ్యాధి వచ్చింది. కోట్లల్లో మనుషులు చనిపోతూ వచ్చారు. కొన్ని దేశాల్లో అయితే కనీసం సమాధి చేయడానికి స్థలం కూడా లేదు. ఈ ప్రొక్లీనర్ తోటి పెద్ద గొయ్య తీసి ఆ ప్రొక్లీనర్ తొండంతో శవాల్ని ఇలా ఎత్తి ఆ గోతులో దిమ్మరించి మట్టి కప్పెట్టారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క సమాధి అంటే చాలా స్థలం ఆక్రమిస్తూ ఉంది, అది చేయడం కుదరదని చెప్పి జనం కూడా ఆ లెక్కలో చనిపోయారు. సరేనా? ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? కరోనా సోకింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 14 రోజులు వైద్యం అయిపోయింది. మన మందిరంలో యోసేపన్న, నరేషు, చాలామంది ఈ కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 14 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. దేవుని మహాకృప, వీళ్ళు తిరిగి వచ్చారు. మీకు ఒక చాలా విచిత్రకరమైన విషయం చూడండి, సందర్భం నేను చెప్తున్నాను, నిజంగా జరిగిన సందర్భం. 14 రోజులకి వాళ్ళు వేసుకున్న మందులు వైద్యానికి మనిషి పూర్తిగా మామూలైపోయాడు, స్వస్థత నొందాడు. అనేకులు ప్రార్థన చేశారు, బాగైపోయాడు శుభ్రంగా. ఇక చివరి రోజు డిశ్చార్జ్ అయ్యే రోజు, ఇక డిశ్చార్జ్ అయిపోవాలి. ఒకళ్ళ ఇద్దరా? వేలల్లో అడ్మిట్ అవుతూ ఉంటే 100ల్లో డిశ్చార్జ్ అవుతున్నారు. ఆ డిశ్చార్జ్ కాగితము రిపోర్టు ఫైనల్గా వాళ్ళ సంతకం పెట్టి తీసుకొచ్చేటప్పటికి 7:30 అయిపోయింది. ఆ డిశ్చార్జ్ నోటు తీసుకొచ్చి డాక్టర్ చేతికి ఇస్తా అన్నాడంట. నువ్వు శుభ్రంగా బాగైపోయావు, ఇదిగో నీ డిశ్చార్జ్ నోటు, 8 అయిపోయింది, ఇప్పుడు ఏమి వెళ్తావులే ఇంటికి, రాత్రికి ఇక్కడే పడుకో, 14 రోజులు పడుకున్న దానికి నీకు ఇబ్బంది లేనిది ఒక రోజుకి వచ్చేస్తుంది ఏంటి, పొద్దున్నే లేచి వెళ్దూలే అంటే గూడాన్న జాయిన్ అయ్యాడు. అడవి కొనుక్కు రావాలి, రాత్రి 8ంటికి మళ్ళీ రిస్క్ ఎందుకు, అసలే రోజులు బాగాలేవు, మళ్ళీ కరోనానికి సోకితే మళ్ళీ ప్రమాదం, పొద్దున్న మీ వాళ్ళు ఎవరైనా వస్తారో ఆటో ఏదో కట్టించుకుని ఎందుకులే అంటే సరే అన్నాడు. అందరికీ ఫోన్ చేసేసాడు. అయిపోయింది, డిశ్చార్జ్ నోట్ ఇచ్చేశారు నాకు, రేపు తెల్లారుజామున ఫస్ట్ బస్కి వచ్చేస్తాను నేను అని పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. అన్నా డిశ్చార్జ్ నోట్ ఇచ్చేశారు, రేపే మా ఇంట్లో స్తుతి కూడిక, దేవుడు నాకు చేసిన మేళ్ళ కొరకు కృతజ్ఞత కూడిక నేను పెట్టుకోవాలంటే, అరే నువ్వు ఇప్పుడే కదరా బాగుపడ్డావు, ఫస్ట్ ఇంటికి రా, శుభ్రంగా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకో, పెడతానులే, మీటింగ్ పెట్టుకుందామన్నావు కదా పెడతానులే అంటే, లేదు పాస్టర్ గారు, అమ్మో నేను దేవుడికి కృతజ్ఞత చెల్లించే విషయంలో నేను ఏమాత్రం ఆలస్యం చేసి తలుచుకోలే, రేపే మీరు మీటింగ్ అనౌన్స్ చేయాలి అన్నాడు. సర్లేరా బాబు, నీ మాట నేను ఎందుకు కాదనాలి, సరే రేపే అన్నాడు. అయిపోయి తెల్లారింది.
ఇంటికి వాళ్ళందరూ ఆటో బుక్ చేసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఏముంది? మనిషి చనిపోయాడు. అది నా బతుకు, అది మన జీవితం. నీటి బుడగ వంటి మన జీవితం ఎప్పుడు పేలిపోద్దో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అలాంటి జీవితంలో మోసకరమైన హృదయం కలిగిన వారమై, ఆ హృదయంలో మళ్ళీ ఎన్ని ప్లాన్లో, ఎన్ని కుట్రల్లో, ఎంత కపటత్వమో, మనసాక్షిని చంపుకుని మరి దేవుడు ఏం అడుగుతున్నాడు? పవిత్రమైన హృదయం. ఆ హృదయం కూడా పవిత్రం ఎప్పుడవుతుంది? అది నిష్కపటంగా ఉన్నప్పుడు. చాలా విచిత్రం వేస్తుందండి ఈ విషయాలు. మన మూల భాష, మాట్లాడే తెలుగు భాషలో కొన్నిటికి కొన్ని పదాలు ఉన్నాయి, అవి ఎన్నటికీ మారవు. నేను కేవలం మొదటి పదం చెప్తే మూల భాషలో కొలత ఉన్న పదం మీ నోట్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక కొలత ఉంది, సరేనా? ఇప్పుడు నేను ఒక్కొక్క పదం చెప్తా, కొలత మీరు చెప్పాలి. మన మూల భాషలో ఉన్న కొలత అవే, ఆ పదాలు మన మూల భాషలో వాడే పదాలు. బట్ట కొలత ఏంటి? సరిగ్గా ఆలోచించి చెప్పండి. బట్ట కొలత ఏంటి? నేను సమాధానం కూడా చూపిస్తున్నా. మీటర్, ఇంకా మీటరు. బట్ట కొలత ఏంటి? బట్ట ఇలా పట్టుకుని ఇలా కొలిచేటప్పటికి ఎలా ఏం యోసేపనా ఇవ్వలేనా? బట్ట బారెడు, పూదండ, గట్టిగా పూదండ మోరెడు, పక్క సరిహద్దు. నేను సమాధానాలు ఇలా చూపిస్తా ఉంటే మీరు చెప్పండి. సరిహద్దు జానుడు. మనిషి జీవితం బెత్తుడు. 39వ కీర్తన 5వ వచనం. 39వ కీర్తన 5వ వచనం. నా దినముల పరిమాణము బెత్తుడంతగా చేసితివి. నా దినముల పరిమాణము బెత్తుడంతగా చేసితివి. సరే, ఇప్పుడు బెత్తుడంతే ఎంత? ఇప్పుడు నాకు తెలియదు, చెప్పండి. బెత్తడు అంటాం, మనం అందరం అంటాం. మనిషి జీవితం ఎంత? బెత్తడు అంటే ఎంత? 4 వేళ్ళు. 90వ కీర్తన 10వ వచనములో మనిషి బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 90వ కీర్తన 10వ వచనం. 90వ కీర్తన 10వ వచనం. నా దేవుడైన యెహోవా నా ఆయుష్కాలం దగ్గరికి రండి. నా ఆయుష్కాలము చాలు. అధిక బలం అయితే ఎంత? 80 సంవత్సరాలు మనిషి బతుకుతాడు. ఇది దేవుడు చెప్తున్నాడు. ఆయుష్కాలం అయితే 70, కానీ ఆరోగ్యం బాగుందనుకో, నోటికి పగ్గం లేకుండా ఏది పడితే అది అడ్డమైన గడ్డి తినేసాడు అనుకో, 70కే పోతాడు. కానీ కొంచెం లంఘనాలు చేయడం, ఉపవాసాలు ఉండడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, కక్కుర్తిపడి తినకుండా, అధికంగా ఎక్కువ తినేయకుండా ఉండడం, అలా చేస్తే 80 సంవత్సరాలు బతుకుతాడు అని దేవుడు అంటున్నాడు. కనుక ఇప్పుడు ఎన్ని వేళ్ళు బెత్తుడంటే? మనిషి జీవితం బెత్తుడని మాట ఎందుకు వచ్చిందంటావు? ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 4. జీవితం ఎంత? 80 సంవత్సరాలు. అంటే ఒక వేళ్ళకి ఎన్న? 20 సంవత్సరాలు. ఇప్పుడు నీ ఆయుష్ ఎంత? 40 సంవత్సరాలు. అంటే 2 వేళ్ళు అయిపోయాయి. ఇంకెన్ని మిగిలాయి? 2. ఈ బెత్తిడి జీవితంలో మానవుడు ఎన్ని యోచనలో, ఎన్ని ప్లాన్లో, ఎన్ని ఆలోచనలో, ఎన్ని తలంపులో, ఎన్ని కుట్రలో, ఎంత కపటత్వమో. దేవుడు కోరేది ఏంటి?
పవిత్రమైన హృదయము, నిష్కపటమైన హృదయము, ఇంకా మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి కనుక మనస్సాక్షి విషయంలో అసలు ఆలోచనే, చింతే లేదు. ఇవి లేకుండా నేను ప్రభు బలలో పాల్పొందడం అనేది ఎంతవరకు సమంజసం, అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నా. ఉన్న మనస్సాక్షి దేవుడు ప్రభువులో మారుమనసు పొందిన తర్వాత మనస్సాక్షిని జీవం కలిగిన దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టడం వలన జీవింపచేసిన మనస్సాక్షి దాన్ని చంపేసుకుని, మనస్సాక్షిని చంపేసుకుని నిష్కపటమైన ప్రేమ లేకుండా, పవిత్రమైన హృదయం లేకుండా, ఆ మోసకరమైన హృదయంతోనే నేను దేవుని బలలో చేతులు వేస్తున్నానంటే ఆ మాటకు అర్థమేంటో మీ వ్యక్తిగత జీవితానికి, విజ్ఞప్తికి నేను విడిచిపెడుతున్నా. సరేమన్నా? మనిషి తన జీవితంలో అన్నిటి విషయంలో జాగ్రత్త పడతాడండి. మంచి బట్టలు వేసుకుంటాడు, రోజు స్నానం చేస్తాడు, రోజు పళ్ళు తోముకుంటాడు, సమాజంలో బయటికి కనిపించడానికి తాను తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. కానీ కంటికి కనిపించిన హృదయం దగ్గరికి వస్తే మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాడు. అందుకనే ప్రభు ఏం చేశాడు? హృదయం అన్నిటికంటే మోసకరం. దేవుడు ఆంతర్యమును చూసేవాడు. కనుక నా అంతరంగం ఎలా ఉంది? అది పవిత్రమైన హృదయమేనా? నిష్కపటమైన ప్రేమతో కూడిందేనా? కొంచెం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దౌర్భాగ్యం ఏంటో సార్, సర్వసాధారణంగా పట్టణాలలో చదువుకున్న వారికి తెలివితేటలు ఎక్కువ అయిపోయి వాళ్ళల్లోనే ఈ వ్యాధి ఉందనుకున్నాం. కానీ పల్లెల్లో ఈ వ్యాధి పల్లెల్లో కూడా ప్రవేశించేసింది. కపటత్వం, వేషధారణ, అనేక విషయాలండి. ఇవి ఒక్కటే కాదు. నీకు ఒక మాట చెప్తా. ఈ పరిశుద్ధత లేకపోవడం వలన, హృదయంలో కపటత్వాన్ని నింపుకునటం వలన, యథార్థత లేకపోవటం వలన ఏమవుతుందో నా ఒక సేవకుడిగా నా భారాన్ని బట్టి నేను మీకు చెప్తా. నిర్ణయం అయితే వ్యక్తిగతంగా మీరే చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించిన తర్వాత నీలోంచి తన జీవము ప్రత్యక్షమవ్వాలి. ఇది ప్రభు కోరుకున్న కోరిక. ప్రభు ఆశపడ్డాడు. అప్పుడు పౌలు చెప్పినట్టు నన్ను చూసిన వాడు ప్రభుని చూసినట్టే అని చెప్పగలిగే స్థితిలో ఆయన శిష్యులందరూ ఉండాలి అని ప్రభు ఆశపడ్డాడు. ఈరోజు జీవము కలిగిన దేవుడే నీలోంచి తన జీవాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నాడు. అంటే నీలో జీవం లేదనా? జీవం ఉంది. ప్రభు జీవము నీలో ఉంది, కానీ అది బయటికి రావట్లే. బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పైన ట్యాంకు నిండుగా ఉందండి, కింద కూడా ఎత్తుంటే నీళ్ళు రావట్లేదు. ఆ మాటకు అర్థం ఏంటి? పైన ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, నిండుగా ఉన్నాయి, కుళ్ళ ఎత్తుంటే నీళ్ళు రావట్లే. ఏమై ఉండాలి? ఏమై ఉండొచ్చు? ట్యాంకు నిండా నీళ్లు ఉన్నాయి, కుళ్ళ ఎత్తుంటే నీళ్ళు రావట్లేదు. ఏమై ఉండాలి? గొట్టంలో ఏదో అడ్డుపడి ఉండాలి. నత్తగొల్లలో లేకపోతే మరొకటో ఏదో ఒకటి అడ్డుపడి ఉండాలి. ఇప్పుడు నీళ్లు వస్తేనే మనం బ్రతకగలం. అంటే నీళ్లు నాకు జీవం ఇచ్చేది. ఆ నీళ్లు రాకపోతే నేను చనిపోతా. అలాగే మనిషి రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో క్రీస్తు జీవం ఉంది. ఆ జీవం 10 మందిని బతికించాలి.
10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు వెలుగు మనిషిని జీవింపజేస్తుంది. కానీ ఒకవేళ ఆ కుళ్ళు, కపటత్వము, కుట్ర, దగ, ద్వేషం, ఈర్ష, స్వార్థం ఇలాంటి చెత్త చెదారం అంతా నింపేసుకుంటే ఇప్పుడు లోపల ఉన్న జీవం అనేది బయటికి రాదు. వీధిలో కుళ్ళాయి ఉందండి, వీధి కుళ్ళాయి. ఇంతకు పూర్వం ఇంటింట్లో కుళ్ళాయిలు ఉండేవి కాదు, వీధి కుళ్ళాయి ఒకటి ఉండేది, వీధికి ఒక కుళ్ళాయి ఉండేది. ఆ కుళ్ళాయిలో నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఇంటింటికి వచ్చేసాయి. ఇంతకు ముందర వీధి కుళ్ళాయి ఒకటి ఉన్నప్పుడు ఆ వీధి కుళ్ళాయిని ఎంత జాగ్రత్తగా చూసుకునేవారు అందరూ? ఎంత జాగ్రత్తగా చూసుకున్నారండి? పిల్లలు అక్కడ ఆడుతున్నారా, ఏంటి రా కుళ్ళాయి దగ్గర నీటి, మంచినీళ్ళ కుళ్ళాయి దగ్గర ఆటలు మీరు? ఎందుకు అలాగా? ఎందుకంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆ కుళ్ళాయి మీద ఆధారపడి ఉన్నారు. ఆ నీళ్లు రాకపోతే వాళ్ళకి నీళ్ళకి దిక్కు లేదు, చనిపోతారు. కాబట్టి ఆ కుళాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. దాని చుట్టూత పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకున్నారు. మొత్తం సిమెంట్ గచ్చి చేయించారు. ఏ కుక్క కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ దాని దగ్గరికి రానివ్వకుండా చూసుకున్నారు. వాడకట్టు మొత్తం అక్కడి నుంచే నీళ్లు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? గవర్నమెంట్ ఇంటింటికి నల్లా ఇచ్చేసింది, కుళాయిలు ఇచ్చేసింది, ఇంటింటికి పైపు కనెక్షన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ వీధి కుళాయి దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? వెళ్ళట్లే. ఇక ఇంటింటికి కుళాయి ఇచ్చేసింది కాబట్టి పంచాయతీ వాళ్ళు ఏం చేశారు? ఆ వీధి కుళాయి అనవసరంగా నీళ్లు పోయి వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి దాన్ని డమ్మీ చేసేసారు. డమ్మీ చేసేస్తే ఇప్పుడు ఆ కుళాయి పరిస్థితి ఎలా ఉంది? ఎవరికీ ఉపయోగం లేదు, దాన్ని ఎవడు పట్టించుకునేవాళ్ళు లేడు, ఎవరు ఆ కుళాయి దగ్గరికి వెళ్ళట్లా. కారణం అందులోంచి నీళ్లు రా. దేవుని నమ్ముకున్న సగటు విశ్వాసి వానిలోంచి క్రీస్తు జీవము బయటికి రాకపోతే వాడు ఎవరికి పనికి రాడు. నమ్ముకున్నానని చెప్పుకునేంత వరకునే కానీ నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికే తప్ప వాని వలన ఎవరికీ ఉపయోగం లేదు, ఎవరికీ ఆశీర్వాదం లేదు. అంటే నేను మందిరానికి వస్తున్నాను అంటే, దేవుని సంఘంలో నేను ఉన్నానంటే నేను ప్రతిరోజు దేవుని ఆత్మతో నింపబడాల. ఓ ప్రభువా, నేను 10 మందికి ఉప్పుగా లేకపోతే, నేను 10 మందికి వెలుగుగా లేకపోతే నేను అసలు బ్రతకడమే వేస్ట్ అనే విప్లవాత్మకమైన తీర్మానం ఉండాలి. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ చలామణి అయిపోయే వారికి అవి దొరకవు. దేవుడు వారిలో ఆ కార్యం చేయలేడు. నమ్ముకున్నా కూడా ఎవరికి ఉపయోగం లేని విశ్వాసిగా మనం మిగిలిపోతాం. ఎవరు పట్టించుకోలేని విశ్వాసంగా మనం మిగిలిపోతాం. దేవుడు నిన్ను రక్షించుకుని తన సంఘములో ఒక అంగంగా పెట్టాడు అంటే నీ వలన సంఘానికి, నీ కుటుంబానికి, నువ్వు ఉన్న సమాజానికి, నువ్వు ఉన్న వాడకట్టుకి ఆశీర్వాదం ఉండాలి. ఈ అన్న వలన మేము ఆశీర్వదింపబడ్డాం, ఈ అక్క వలన మేము ఆశీర్వదింపబడ్డాం. ఇది మన సాక్ష్యమై ఉండాలి. ఆ మత్తయి సువార్త 7:22 వాళ్ళు, ప్రభువా నీ పేరిట మేము ఎన్ని దెయ్యాలు ఎల్లగొట్టాము, ఎన్ని ప్రార్థనలు చేసే స్వస్థతలు జరిగినాము, ఎన్ని అద్భుతాలు చేశాము అంటే ప్రభు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు. కనుక యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగత సంబంధం లేకుండా నువ్వు ఏమి చేసినా ప్రభు ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు. ఇది చాలా ప్రాముఖ్యం, మోస్ట్ ఇంపార్టెంట్. కనుక మొట్టమొదటిది ప్రభు వలలో పాల్పొందడానికి ఏముండాలి? నాకు పవిత్రమైన హృదయం, నిష్కపటమైన హృదయం. రెండో దగ్గరికి వద్దాం రండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వజ్రం ఉందండి, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వజ్రం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 8వ వచనం.
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. ఇప్పుడు ఏముండాలండి? రెండోది పవిత్రమైన చేతులు. ఈ పవిత్రమైన చేతులు ఎలా వస్తాయి? దేవుని లేఖనంలోనే ప్రతి ప్రశ్నకు సమాధానం. నేను అందుకనే మీరు వాక్యం ఒకవేళ చదువుతున్నప్పుడు వాక్యం ధ్యానించడం ఎలాగా అంటే, చదివిన వాక్యానికే నువ్వు ఒకవేళ ప్రశ్నలు సంధించావంటే ఆ వాక్యం నీకు సమాధానాలు ఇస్తుంది. ఇక్కడ కావున ప్రతి స్థలమందును, ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నువ్వు జీవం కలిగిన దేవుని సంఘములో చేర్చబడ్డావు. నువ్వు ఇంట్లో ఉన్నా సంఘంలో ఉన్నట్టే, పడగదిలో ఉన్నా సంఘంలో ఉన్నట్టే, ఒక పెళ్లికి పేరెంటానికి వెళ్ళినా సంఘంలో ఉన్నట్టే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంఘంలో ఉన్నావు. కనుక నీ ప్రవర్తన అన్ని చోట్ల ఎలా ఉండాలి? ఒకేలాగా ఉండాలి. దేవుని మందిరంలో ఒకలాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా, సమాజంలో ఒకలాగా, పెళ్లిలో ఒకలాగా, పేరెంటంలో ఒకలాగా, ముగ్గులో కూర్చున్నప్పుడు ఒకలాగా, అలా కాదు. సరేనా? ఇక్కడ చూడండి, కావున ప్రతి స్థలమందును, ఉత్తి దేవుని మందిరంలో కాదు, తోటి క్రైస్తవుడు ఎదురొచ్చినప్పుడు కాదు, ప్రతి స్థలమందును పురుషులు అంటే వెంటనే అక్కలు ఏమనుకుంటారు తెలుసా? మనకు కాదు. కనుక ఎప్పుడైతే పురుషులు అన్నాడో పక్కన బ్రాకెట్లో ఏమనున్నాడు? స్త్రీలు కూడా ఉన్నారు. కనుక ఇది పురుషులకి రాస్తుంది, నాకు వర్తించదు అనుకుంటే అది మూర్ఖత్వం. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని దృష్టిలో భేదము లేదు. ప్రతి స్థలమందును పురుషులు కానీ స్త్రీలు కానీ కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి. కనుక నాకు పవిత్రమైన చేతులు ఎప్పుడు వస్తాయి? నాకేముండవు? కోపమును సంశయమును. కోపము సహజం. కోపం గురించి నేను చెప్పక్కర్లే మీకు. జీవం కలిగిన దేవుడు ఏమన్నాడంటే, కోపగించు ప్రతివాడు నరకాగ్నికి పాత్రుడు. క్రైస్తవ సమాజం అత్యంత నమ్మని వచనం ఏదైనా ఉంది అంటే అది ఇదే. నేను కోపగిస్తే నరకానికి వెళ్తానని ఏ క్రైస్తవుడు నమ్మడు. జస్ట్ వెయిట్. ఆ సమయం ఆసన్నమైనప్పుడు, అయ్యో నేను ప్రభువా నీ పేరట మేము ఎన్ని బోధలు చేశాము, ఎన్ని అద్భుతాలు చేశాము, ఎన్ని స్వస్థతలు జరిపాము, ఎన్ని దెయ్యాలు ఎల్లగొట్టామంటే, నువ్వు ఎవడో నాకు తెలియదు, తీసుకెళ్ళి పడేయండి రా అంటే, అప్పుడు కానీ మనకి గ్రహింపు రాదు నేను ఎక్కడున్నానా. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వట్టిగా పోదు. దేవుడు చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది. కానీ క్రైస్తవ సమాజం అది నమ్మట్లే. కోపము ఏమండి? ఇక్కడ ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్లో కోపమును సంశయమును లేనివారే. కోపం ఉండద్దు. ఇప్పుడు సంశయం అంటే ఏంటి? సంశయము అనే మాటకు అర్థం ఏంటి? సందేహం. సంశయాలు అంటే సందేహాలు, డౌట్. దేవుడు ఇస్తాడో ఇవ్వడో, నేను ప్రార్థన చేశాను ఇది జరుగుద్దో జరగదో. ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చు ప్రతివాడు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసం చెప్పున నీకు కలుగును గాక. నువ్వు ఒకవేళ సందేహించావా అది జరగదు. అర్థమవుతుందా? కనుక నా చేతులు పరిశుద్ధంగా ఎప్పుడు ఉంటాయి అంటే, నాలో రెండు విషయాలు అస్సలు ఉండద్దు. ఒకటి, నాలో కోపం ఉండద్దు. రెండోది, నాకు సందేహం ఉండద్దు. మానవుడు నేడు అనుమానంతో తీర్పులోకి వచ్చేసేవాడిగా ఉంటాడు. ఇవి రెండు లేనప్పుడు నా హస్తమునప్పుడు ఏమవుతాయి? పవిత్రమవుతాయి. కనుక దేవుడు ఏమంటున్నాడు? ఎందుకన కావున ప్రతి స్థలమందును పురుషులు స్త్రీలు కోపమును సంశయాలను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను.
ప్రార్థన అనేది కుటుంబానికి కవచం లాంటిది. భార్యాభర్తలు తమ కుటుంబం కొరకు, తమ పిల్లల కొరకు సంఘముతో కలిసి ప్రార్థన చేయి, మీ క్షేమం కొరకు. ఎవరికైతే సంఘముతో ప్రార్థనా జీవితం ఉండదో, కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉండవో, ఆ సంఘానికి భద్రత ఉండదు. అపవాది సునాయాసంగా దాడి చేయగలడు. యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసికి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధం అంటూ ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే కొండలే కదిలిపోతాయి. ఇది నేను చెప్పట్లే, ప్రభు చెప్పాడు. మీరు విశ్వాసంతో ప్రార్థించి ఈ కొండ ఇక్కడి నుండి వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుంది. ఇది ప్రభు చెప్పాడు. అలా జరగడం నీ కళ్ళారా చూశాను కూడా, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇంటి వెనకాల జగనన్న కాలనీలో ఇల్లు వచ్చాయి. ఆ ఇల్లు వాళ్ళు ఎక్కడ చూశారంటే ఊరు చివర, ఇప్పుడు మనకి ఎలా ఇచ్చారో ఊరు అక్కడ ఉంటే ఇక్కడ ఆకుమడి దెబ్బన ఈ చివరికి ఇచ్చారు. అలాగే ప్రతి స్థలంలో ఊరికి దూరంగా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో, పోరంబోక్ స్థలం ఉందో అక్కడ స్థలాలు ఇచ్చారు. అలాగే ఒక విధవరాలకి పోయి విధవరాలు కదా, నోరు లేదు, ఎవరిని ఎదిరించడానికి లేదు. కాబట్టి ఆమెకి ఏం చేశారంటే కాలనీ చివరిని ఇచ్చారు. ఆ చివరి అనేది ఎక్కడ ఉందంటే కొండ దిగువ భాగంలో ఉంది. అక్కడ చిన్న గుడిసేసుకుని ఆ స్థలంలో ఆమె రోజు ఆ గుడిసెలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఆమెకున్న సమస్య ఏంటంటే సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడి కిరణాలు ఇంట్లోకి పడట్ల. ఎందుకంటే కొండ అడ్డుంది. ఇంట్లో సూర్యుడి కిరణాలు పడాలి అంటే మధ్యాహ్నం వరకు వేచి ఉండాలి. 11-12 అయితేనే కానీ ఆ ఇంటి మీద కానీ ఆ ఇంట్లో కానీ సూర్యుని వెలుగు రాదు. ఎందుకంటే కొండ అడ్డుంది. ఇప్పుడు ఈమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ ఇక్కడి నుంచి ఎత్తి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నావు కదా, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నా ఇంటి ముందర ఉన్న ఈ కొండను తీసేసేయి. ఈ సూర్యుడి కిరణాలు నా ఇంట్లో పడట్లేదు, ఇల్లంతా చీకటిగా ఉంటుంది, వెలుగు రావట్లేదు అని ప్రార్థన చేశాను. మీరు ప్రార్థనలు అడిగిన వాటి అన్నిటినీ పొంది ఉన్నారని నమ్మినడలా అవి మీకు దొరుకును అని లేఖనం చెప్పింది. కాబట్టి నువ్వు నా ఇంటి ముందర ఉన్న ఈ కొండను తీసివేసినందుకు నీకు వందనాలు అని చెప్పింది. ఒక వారం 10 రోజులు అయింది. వారం 10 రోజులు అయిన తర్వాత రోడ్డు వేసే వాళ్ళు వచ్చి కొలతలు వేయడం మొదలెట్టారు. ముగ్గు వేశారు. ఆ రోడ్డు ఈమె ఇంటి ముందు నుంచి వెళ్తోంది. ఇప్పుడు ఈమె ఇంటి ముందర ఏముంది? ఆ కొండ ఉంది. కనుక రవాణా శాఖ వాళ్ళు ఏం చేశారంటే అర్జెంటుగా పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు తీసుకొచ్చి ఆ కొండని డొల్చేయడం మొదలుపెట్టారు. నేషనల్ హైవే ఇలాగా రోడ్డు ఇలా వెళ్ళాలంటే ఈ కొండ అడ్డుగా ఉంది, దీన్ని తొలగించాలని చెప్పి మొత్తం బుల్డోజర్లు వాటిని పెట్టి మొత్తం కొండను తొలిచేశారు. పెద్ద విశాలమైన రోడ్డు వచ్చింది. ఈమె అడిగింది రోడ్డు అడగలే, ఈమె అడిగింది ఏంటి? ఆ కొండ పోవాలి. కొండ పోయింది. అలాగే మన జీవితంలో అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్ష పెడుతూ ఉంటాడు, మన విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉంటాడు. కానీ మన విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేసే వారంగా ఉంటామో, పరిశుద్ధమైన చేతులెత్తి మనము ప్రార్థన చేసే వారంగా ఉంటాము, అప్పుడు పరిశుద్ధ దేవుడు మనకి అనేక సార్లు ఏమవుతుందంటే, ఎన్నిసార్లు దేవుడు తన వాక్యము ద్వారా జాకీలు పెట్టి నా విశ్వాసాన్ని పైకి లేపినా సరే కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు పెళ్ళిళ్ళలో చూడండి, సింహాసనం వేసి వెనకాల బెలూన్లు పెడతారు. అది 2 రోజుల ముందరే డెకరేషన్ చేసేస్తారు. దానికి ఒక రోజు ముందు మొత్తం ఇలా గుండ్రంగా బెలూన్లు పెడతారు. పుట్టినరోజు ఫంక్షన్ అయినా, ఏదైనా ఫంక్షన్ అయినా, లేకపోతే పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ అయినా, సంవత్సర బంతి అయినా,
ఆ సింహాసనం వేసి సింహాసనం వెనకాల బెలూన్లు పెడతారు. వాడు డెకరేషన్ చేసి వెళ్ళిపోతాడు. అసలు ఫంక్షన్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ బెలూన్లో మీరు గమనిస్తే కొన్ని బెలూన్లు ఎలా ఉంటాయి తెలుసా? ఇలా ఉంటాయి అన్నమాట. మొత్తం ఉబ్బిపోయి ఫుల్ గాలి కొట్టి ఉంటాడు కదా, బెలూన్ పెద్దగా గుండ్రంగా ఇలా కనబడుతూ ఉంటుంది. కొన్ని బెలూన్లు వాడు గాలి కొట్టాడు పాపం, వాడు పెట్టేటప్పుడు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ వాడు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఆ కట్టు దానికి మొదల్లో మూతి దగ్గర వేసిన దారము అది లూజ్గా ఉందో లేకపోతే చిన్న బెజ్జం ఎక్కడో ఉందో అని ఆ బెలూన్ ఏమైపోయింది, కొన్ని ఇలా నీరసంగా వాడిపో. సంఘములు విశ్వాసులు కూడా ఇంచుమించు అలాగే ఉంటారు. కొంతమంది ఫుల్ విశ్వాసం, కొంతమంది నీరసం, అసలు విశ్వాసమే లేదు. కొన్ని బెలూన్లు పూర్తిగా పేలిపోయి ఉంటాయి. ఇప్పుడు పేలిపోయిన బెలూన్లో నువ్వు ఎంత గాలి కొట్టినా అర్థమవుతుందా? కనుక విశ్వాసము నేను పెంచుకోవాలి. మాటికి గాలి కొడితే విశ్వాసం పెరిగేది కాదు, గాలి కొట్టించి పెంచుకునేది కాదు అది. అర్థమైందా? నేను దినదినము క్రీస్తులో ఎదగాలి. నేను దినదినము విశ్వాసంలో నా ప్రభు మీద నాకు ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. నా ఆత్మీయ ఎదుగుదల విషయంలో కానీ, నిష్కపటమైన మనసుతో జీవించే విషయంలో కానీ, పవిత్రమైన హృదయం కలిగిన విషయంలో కానీ నాకు లేదు ప్రభా, నాకు లేదు. ఇవి లేకుండా నేను నీ బలలో పాలు పొందలేను. కాబట్టి నాకు పవిత్రమైన హృదయం ఇయ్యి. రాతి హృదయాన్ని తీసేయి, మోసకరమైన హృదయాన్ని నాలోంచి తీసేయి. పైగా దీని విషయంలో నేను ₹1 కూడా ఖర్చు పెట్టక్కలే, ఆయన ఫ్రీగా చేస్తానంటుంటే నాకేంటి? నేను వెళ్ళి అడగాలా వద్దా? నాకు ఆ పవిత్రమైన హృదయం లేదు, నా హృదయం నన్ను మోసపరుస్తుంది, నేను మోసపోతూనే ఉన్నా. ఇక చాలు, నా మోసకరమైన హృదయాన్ని తీసేయి, దాన్ని బాగు చేయి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి నువ్వు బాగు చేయి ప్రభా, నువ్వు బాగు చేసే దేవుడు. నా హృదయాన్ని బాగు చేసి నాకు మాంసం అంటే మెత్తటి హృదయమే. నీ మనస్సు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. నువ్వు కలుగు చేస్తేనే నాకు వస్తుంది, నువ్వు కలుగు చేయకపోతే నాకు రాదు. ఇన్ని రోజులు బహుశా నేను అడగలేదేమో, ఈరోజు నేను అడుగుతున్నా. నీ బలలో పాల్పొందకు మునుపు నేను పరిశుద్ధమైన చేతులు, పవిత్రమైన హృదయం నువ్వు నాకు కలుగు చేయి. మూడోది చూద్దామా? 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 1 చూసుకున్నాం, పవిత్రమైన హృదయం. 2వ అధ్యాయంలో పవిత్రమైన చేతులు. ఇప్పుడు 3వ అధ్యాయంలో చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలెను. ఇప్పుడు 3వది ఏం కావాలండి? పవిత్రమైన మనస్సాక్షి. దేవుని నమ్ముకున్నాననే పేరే కానీ అసలు చాలా మందికి అసలు మనస్సాక్షి ఉండదండి. గతం మర్చిపోతాం మనం. ఎప్పుడు ఎక్కడి నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడో, ఉదయం అన్న చెప్పినట్టు, నన్ను ఏ స్థితిలోంచి లేవనెత్తాడో, ఏ స్థితికి తీసుకొచ్చాడో, అది నేను ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక పవిత్రమైన మనస్సాక్షి. మీకు ఒక మాట చెప్తా. మా చిన్నతనంలో సముద్రం ఒడ్డున వాళ్ళు ఏం చేసేవారంటే గవ్వలు ఏరేవారు పిల్లలు. సముద్ర కెరటాలకి కొట్టుకుని వచ్చేసే గవ్వలు, శంఖాలు అలాంటివి కొట్టుకొచ్చేవి. అవన్నీ ఏరేవారు. ఏరే సమయంలో 2 అన్నతమ్ములు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వెళ్ళడం, సముద్ర తీరం అంతా వెతకడం. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద శంఖాలు లాంటివి దొరికేవి, ఒక్కొక్కసారి చిన్న చిన్న గవ్వలు లాంటివి దొరికేవి, ఒక్కొక్కసారి రంగురంగులు లాంటి అవన్నీ దొరికేవి. అవన్నీ ఏరుకుని
నీళ్ళలో శుభ్రంగా కడిగి వాటిని అమ్ముకుని జీవనయాపన చేసుకున్నా. ఇది వాడు వృత్తి. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఇలా వెతుకులాడుతూ ఉండగా అన్నగారికి ఇంత పెద్ద శంఖం దొరికింది. చూడ్డానికి చాలా అందంగా ఉంది, చాలా ఖరీదు చేస్తుంది అమ్మితే. వాడు ఇక్కడి నుంచి దొరకంగానే, రే తమ్ముడా ఇది చూసావా అని ఇలా చూపించాడు. చెయ్య పట్టినంత పెద్ద శంఖం లాంటిది దొరికింది. దొరకంగానే తమ్ముడు వెంటనే మొహం చిన్నబుచ్చేసుకున్నాడు. నా దగ్గర అన్నీ చిన్న చిన్నవి, ఇవి దేనికి పనికి వస్తాయి అని కోపం మీద ఏం చేశాడు, అక్కడ పారేశాడు. అక్కడ పారేసి విచారమైన మొహం దించేసుకుని దుఃఖంతో అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్నగారి దగ్గరికి వచ్చి అన్నాడు, తమ్ముడు ఇగో నాకు ఒక్క శంఖమే దొరికింది, కానీ చాలా పెద్దది, బోళ్ళు ఖరీదు చేస్తుంది. మరి నీకేం దొరికాయి అంటే, నాకు అన్నీ చిన్న చిన్నవే దొరికాయి అన్నాడు. పోన్లే ఏదో ఒకటి దొరికాయి కదా, ఏవి నీవన్నీ ఏవి చూపించు అనగానే, ఎందుకు నీ శంఖం ముందర నాకు దొరికినవన్నీ చాలా చిన్నవి, అవి దవ్వడం అడగడు, అందుకని అక్కడ పారేసి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఉడుకుమోతనం మీద వెళ్ళిపోగానే అన్నగారు ఏం చేశారు, గబగబా ఎక్కడ పడేశాడు అక్కడికి వెళ్ళి వెతికి వాడు పడేసినవన్నీ పోగు చేసి తీసుకొచ్చుకున్నాడు. వీళ్ళు ఎక్కడ కూర్చుని అమ్ముకుంటారో అక్కడ కూర్చుని అమ్ముకోవడానికి కూర్చోగానే బేరానికి వాళ్ళు వచ్చి అన్నారు, ఏమున్నాయి అంటే, వీడి దగ్గర పెద్ద శంఖం ఉంది కదా, వీడు పెద్దది చూపించాడు. దీని ఖరీదు ఎంత అంటే 400 అని. మీ దగ్గర చిన్నవి లేవా అంటే, చిన్నవి కూడా ఉన్నాయండి అన్నాడు. వాళ్ళ తమ్ముడు పారేసిన చిన్నవన్నీ తీసి చూపించాడు. అయితే మాకు ఈ చిన్నవే కావాలి. ఇది ఎంత అంటే, ఈ చిన్నవన్నీ కలిపి 800 అండి అని. అయితే ఈ చిన్నవన్నీ ఇచ్చేసాను. ఆ 800 ఇచ్చి ఆ చిన్నవన్నీ తీసుకోగానే, మరి పెద్దది ఎంతకి ఇస్తామన్నాడు. 400 చెప్పాను కదండి, ఓ 50 రూపాయలు తగ్గించి 350కి తీసుకెళ్ళిపోయాను. వాడు 350 ఇచ్చి పెద్దది కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్దోడి దగ్గర ఎంత ఉంది, బోల్డ్ డబ్బులు. చిన్నోడి దగ్గర ఏమున్నాయి, ఏమి. ఈ ఉపమానం ఎందుకు చెప్పాను అంటే, అనేక సార్లు దేవుడు మన జీవితంలో చిన్న పెద్ద అవకాశాలు, ఆపర్చునిటీస్ కలుగు చేస్తాడు. నాకు ఇచ్చిన అవకాశాలు చిన్నవి కాబట్టి నేను దాన్ని నిర్లక్ష్యపరిచానా, శాశ్వతంగా నష్టపోతాను నేను. మనిషి ఎప్పుడు కూడా నా తెలివితేటలే నాకు బలం అనుకుని ఏం ట్రై చేస్తాడు తెలుసా, భూమి మీద నుండి చందమామ మీదకి నిత్యం తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏంటంట, నిచ్చెనెక్కి ఎక్కడికి వెళ్ళిపోవాలంట, చందమామ మీదకి వెళ్ళిపోవాలనుకుంటాడు. భూమి నుంచి పరలోకానికి నిచ్చెన వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మానవుడు. సాధ్యమేనా? 1 స్టెప్ ఎట్ ఏ టైం. 1000 కిలోమీటర్ల ప్రయాణం దేంతో మొదలవుతుంది, ఒక్క అడుగుతో మొదలవుతుంది. నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టానా, నా గమ్యంలో పడాలి అడుగు అంటే సాధ్యమేనా? సాధ్యం కాదు. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, మంచి మన మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పవిత్రమైన మనస్సాక్షితో గైకొన వారై ఉండవలెను. పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి పనిచేసే స్థితిలో ఉండాలి. మనస్సాక్షిలో జీవం ఉండాలి. అసలు నేను మాట్లాడే మాట, నేను చేసే పని, నా ప్రవర్తన, వీటన్నిటిలో నా మనస్సాక్షి పనిచేస్తూ ఉండాలి. ఎక్కడ నా స్వార్థం వచ్చిందో అక్కడ నేను మనస్సాక్షిని చంపేసుకుని నేను ముందుకు సాగిపోయినట్లయితే ఏమవుతా, ఏమీ లేనివాడిగా మిగిలిపోతా, వట్టివాడిగా మిగిలిపోతా. ఎందుకని ఒక్కొక్క మెట్టు 1 స్టెప్ ఎట్ ఏ టైం ఇంగ్లీష్లో సామెత ఉంది. ఒక్కొక్క అడుగు వేయి. మెట్లు ఎక్కేటప్పుడు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కువ. 2 మెట్లు ఎక్కితే ఏమవుతుంది, మూతిపళ్ళు రాలుతాయి. మెట్లున్నాయి, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కడానికి. 2 మెట్లు నేను ఎక్కడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది,
నేను పడతా, మూతిపడి రాలుతాయి. కనుక నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, పనిచేసే మనస్సాక్షి నేను కలిగి ఉండాలి. ఏమండి? నాలుగోది చూద్దాం. 4వ అధ్యాయం, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు కలిపి ఉన్నాయి. 2వ భాగం చూడండి. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. విశ్వాసం నీకు కాదు, అవసరం లేదు. కనుక నేను అందరికీ మాదిరిగా ఉండాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. మిగతా వాళ్ళు అలా ఉండాలనిపిస్తున్న రూల్ లేదు, నో. కానీ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి మిగతా వాళ్ళకి మాదిరిగా ఉండమని. వాళ్ళు లేరు కాబట్టే నన్ను మాదిరిగా ఉండమంటున్నాడు. ఆ మాటకి అర్థం, వాళ్ళు లేరు కదా నేను ఎందుకు ఉండాలి అనుకుంటే అది బుద్ధిహీనత. నువ్వు అసలు క్రైస్తవుడివే కావు. కనుక ఎంత చక్కటి మాట చూడండి. ఇవి మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే 5 పవిత్రతలు. అందులో ఈ మాట నాకు చాలా నచ్చింది. ఏ మాట? 12వ వచనంలో ఆ భాగం చూడండి. యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించకుము కానీ ఎన్ని విషయాల్లో? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. 5 విషయాలలో నేను ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండడం అంటే నన్ను చూసి మిగతా వాళ్ళందరూ ఈ 5 విషయాలలో వాళ్ళు మార్పు చెందాలి. ఏ 5 విషయాలలో? మాటలోను, ప్రవర్తన రాసి పెట్టుకోండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఈ 5 విషయాలలో నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. కనుక ఎలా ఉండాలంట? పవిత్రమైన ప్రవర్తన. ఈ 5 కూడా నా ప్రవర్తనలోంచి వస్తాయి. కనుక 4వది పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. పవిత్రమైన ప్రవర్తన లేకుండా నేను ప్రభు వలలో మన దేవుడు ఎలాంటి వాడు? పాపము లేని వాడు, పరిశుద్ధుడు, పడవకమందు గాన ప్రతిగానము చేత దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుతున్న దేవుడు. ఆయనలో పాపము లేదు. ఇప్పుడు ఆయన పస్కాలో నువ్వు నేను పాలు పంపులు పొందాలంటే మన చేతులు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇవి ఎప్పుడు? కేవలం మందిరంలో కాదు, ఎల్లప్పుడూ ఎక్కడున్నా కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటాడు. అలాగే నేను మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పడగదిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నా ప్రవర్తన, నా మాట, నా విశ్వాసం, ఇవన్నీ నా వ్యక్తిగత జీవితం, నా చేతులు పరిశుద్ధంగా అలా ఉంచుకునే బాధ్యత నాది. చివరిది చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చెయ్యకము, పరుల పాపములో పాలువాడువై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండనట్లు చూచుకొనుము. కనుక 5వది మనము పవిత్రంగా ఉండాలి. హస్త నిక్షేపణ అంటే తల మీద చేపెట్టి ప్రార్థనలో. పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు సేవకుడివి కాబట్టి, నా తర్వాత నువ్వు సంఘాన్ని ముందుకు నడిపించేవాడిగా ఉంటావు కాబట్టి ఎవరి తల మీద తొందరపడి చేపెట్టి ప్రార్థన చేయి. అలా చేస్తే ఏమవుతుంది? నువ్వు వారి పాపములో పాలివాడివి అవుతావు. కనుక నువ్వు పవిత్రంగా ఉండడానికి
చూసుకో. ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు బలలో పాల్పొందక మునుపు ఈ 5 విషయాలు మనము మర్చిపోవద్దు. రానున్న దినాలలో ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఏ క్షణమైన ప్రభు రావచ్చు. ఈ 5 రంగాలలో నీ పరిశుద్ధత విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే బహుశా ఆ రోజు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడేమో. ఈ ప్రమాదం మనందరికీ పొంచు. కనుక బెత్తడి జీవితంలో 3 వేళ్ళు ఎప్పుడో రాలిపోయాయి, ఇంకో ఉన్నది 1 వేలే. ఇక మనం తినే తిళ్ళకి 60 దాటామంటే మహాభాగ్యం. 80 వరకు మనం ఆశించలేము. మనం ఎంత, మన బ్రతుకెంత. వద్దు. ఇహలోక మాలిన్యం వద్దు, కపటత్వం వద్దు, స్వార్థాలు వద్దు. ఏమీ తీసుకెళ్లేది లేదు ఈ లోకంలోంచి. ఏమి తీసుకురాలే, ఏమీ తీసుకెళ్ళాం. ఈ బెత్తడి జీవితంలో ఇంత అవసరం లేదు. సదాకాలం నిలిచుండే రాజ్యము నా కోసం ఎదురు చూస్తోంది. ఆ రాజ్యంలో సదాకాలం నేను ప్రభుత్వం ఉంటా. కాబట్టి దానికి నేనేం కావాలో వాటిని నేను సేకరించుకోవడం, వాటిని నేను సమకూర్చుకోవడం, వాటి కొరకు నేను ప్రయాసపడ్డం నాకెంతైనా క్షేమం. ఈ లోకంలో ఏది నేను తీసుకులేను. ఈ లోకంలోంచి ఏది నేను తీసుకుని వెళ్ళలేను. ఇది సత్యం. దేవుడు మానవుడికి ఇచ్చిన ఈ బెత్తడి జీవితం మానవుడు ఎలా గడుపుతాడో దానికి మానవుడు రేపటి దినము లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వేం చేశావు అంటే ఈ లెక్కలన్నీ చెప్తామా? కాదు కదా. ఇగో ప్రభా, నీ ఆజ్ఞలు ఇన్ని ఉన్నాయి, ఇన్నిట్లో నేను నేను పాటించా, ఇన్ని నెరవేర్చా, ఇన్నిట్లో నేను తప్పిపోయా, నన్ను క్షమించు. వాటిని కూడా నా ఆయుష్కాలము పూర్తి కాక మునుపు వాటన్నిటినీ నేను గైకొని ఉండునట్లుగా నీ న్యాయపీఠం ఎదుర్కొన్న నిలబడినప్పుడు నీ లేఖనంలో నువ్వు నాకు అప్పగించిన ఆజ్ఞలన్నీ నేను గైకొని ఉండేవాడిగా. ఇగో ప్రభువా, చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నిన్ను భూమి మీద మహిమపరిచా. ఏ ఒక్క ఆజ్ఞ నేను మీరలే. మనందరం లెక్క చెప్పాల్సిందే. ఎవరికి ఎటువంటి మినహాయింపు లేదు. కనుక దాని విషయంలో నువ్వు నేను మన అడుగు కట్టుకోవడం, దాని విషయంలో మనం మెలకుగా ఉండడం, దాని విషయంలో మనం సిద్ధపడడం అనేది మనకి ఎంతైనా క్షేమం. ఈ పాపిష్టి లోకంలో ఏమీ లేదు. భూమి ఆకాశం లయమైపోతుంది. అంతెందుకు, ఒక్కసారి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కరోనా వంటి వైరస్ అలాంటివి మనిషి తన జ్ఞానంతో కనిపెట్టినవి ఎన్ని ఉన్నాయో తెలుసా? 24,000 కంటే ఎక్కువ ఉన్నాయి. అందులో నువ్వు నేను ఇంతవరకు చూసింది కేవలం ఒకటే. ఇంకా 24,000 చిల్లర వైరస్ ఉన్నాయి. అందులో ఒక్కటి వచ్చినా మనం మట్లో కలిసిపోవడానికి సరిపోద్ది. మానవుడు తన జ్ఞానముతో వాటన్నిటిని అరికట్టి మనుషులకు అంటకుండా బంధించగలిగాడు. అదే మానవుడి చేతిలోంచి ఒకటి కరోనా తప్పించుకొని బయటకు వచ్చింది. పరిస్థితి ఎలా ఉందో మనం అందరం చూసాం. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభం అవడానికి సిద్ధంగా అన్ని రంగం అంతా రెడీగా ఉంది. ఎవరు తగ్గట్లే. ఈ తగ్గేదే లేదు అనే మాట మాత్రం ప్రతి వాడి గుండెలో బాగా నాటుకుంది. ఎవరు తగ్గట్లే. నాశనానికి అందుకే చెప్తున్నాం కదా, ఎప్పుడైతే మానవుడు నాశనానికి పరుగులెడతాడో అస్సలు తగ్గడు. ఎప్పుడైతే మానవుడు నాశనానికి పరిగెడతాడో వాడు అసలు తగ్గడు. ఎవరు చెప్పినా అసలు వాడికి ఎక్కదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. లెక్కలేస్తే అమెరికా ఈ 10 రోజుల్లో యుద్ధం అనే పేరు మీద ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా? $50 బిలియన్. $50 బిలియన్. ఇదే ఇరాన్ ఖర్చు పెట్టింది ఎంత తెలుసా? చిల్లర ఇంతే. నష్టం అమెరికాకే, నష్టం ఇస్రాయేల్కే. దేవుని ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారు ఈ రోజు. కనుక మనిషి ఎప్పుడైతే నాశనానికి జోగుతాడో
అస్సలు తగ్గడు. అన్ని ధరలు పెరిగిపోవడానికి మానవుడి యొక్క బుద్ధిహీనత కారణం. ఎవరు ఉన్న చోట అక్కడ క్షేమంగా ఉన్నాడు అనుకో, ఏ గొడవ లేకపోను. ఆధిపత్య పోరు, అధికారం, నేను చెప్పినట్టు చెయ్యాలా. ఏమండి సింపుల్ ఒక మాట, నీ ఇంట్లో ఇవాళ నువ్వేం వండుకోవాలో నేను చెప్తానంటే ఒప్పుకుంటావా? ఈరోజు నువ్వు ఏం డ్రెస్ కట్టుకోవాలో నేను చెప్తానంటే ఒప్పుకుంటావా? కానీ పిచ్చి ఎంత పైకి వెళ్ళిపోయింది, ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే వీడు డిసైడ్ చేస్తాడంట పెట్రోల్ ఎంత కమ్మాలి, వీడు చెప్తాడంట. నువ్వు చెప్పేదేంటి? పూర్వం ఆ కాలం వేరు. బలముతో నోరేసుకుని పడిపోవడంతో మనుషులు భయపడిపోవడము, వెనకంజి వేయడం, ఆ కాలం దాటిపోయింది. ఇప్పుడు అప్పుడు తగ్గట్ల. నా దేశం గురించి డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు అని వీళ్ళు అడుగుతున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇంత సూపర్ పవర్ అంటారు దాన్ని, ఎవరు మహాబలమైన దేశమైన అమెరికాకు ఇప్పుడు ఇరాన్ షరతులు పెడుతోంది. నిన్నటి వార్త ఏం చెప్పాడో తెలుసా? వాని నాయకుడిని చంపేసినా సరే ఈరోజు ఇరాను ముందము తల లేదు. ఇరాన్ దేశంలో ప్రధాని లేడు, ఎవరు లేరు. కానీ ఇరాను సైన్యమే ఆ దేశాన్ని కాపాడుతూ ఏ స్థితికి వచ్చేసింది తెలుసా? అమెరికాకి షరతులు పెట్టి 3 షరతులు. నువ్వు యుద్ధం మానేసినా నేనైతే మాన్ను. వచ్చే సంవత్సరం వరకు నీతో పోరాడడానికి నా దగ్గర కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి. నేను నష్టపోయింది ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ యుద్ధం ఆపాలి అంటే మీ వలన మా దేశానికి ఎంత ఆస్తి నష్టం జరిగిందో వాటన్నిటికీ లెక్క కట్టి డబ్బులు నష్టపరిహారం నువ్వు ఇవ్వాలి. రెండోది, మా దేశంలో ఉత్పత్తి అయిన పెట్రోల్ అయినా డీజిల్ అయినా మాకిష్టమైన ధరలకు మేము అమ్ముకుంటాం. మేము కావాలంటే ఉచితంగా ఇచ్చేసుకుంటాం. అంటే నీకేంటి బాధ? నువ్వు ఎవ్వడు మా దేశపు విషయాల్లో జోక్యం చేసుకోవడం? నువ్వు ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇది 2వ షరతు. 3వ షరతు, మా దేశం చుట్టుపక్కల ఎవరినైనా నువ్వు కవ్వించి వాళ్ళని మా మీదకి పంపిస్తే ఈసారి నేరుగా యుద్ధం అమెరికాలో జరుగుతుంది, ఇరాన్లో కాదు. ఈ 3 హెచ్చరికలు ఇరాన్ జారీ చేసింది. ఎంత? బెత్తిడంత దేశం ఇంత ఉంది ఇరాన్ దేశం. ఇది నాశనానికి నాందన్నమాట. మనిషి గర్వానికి అంతం. బైబిల్ ఏం చెప్తుంది? మానవుడి జీవితం ఏ పాటిది? బెత్తుడు. ఈ బెత్తుడి జీవితానికి ఇన్ని గంతులు, ఇన్ని రంకులు, ఇన్ని అరుపులు, ఇన్ని స్వార్థాలు. ఏది అవసరమో దాని గురించి ప్రాకులాడట్లేదు. వ్యర్థమైనది, అశాశ్వతమైన వాటి కొరకు మనం ప్రాధేయపడుతున్నాం. ఇదే బాధాకరం. అందుకనే ప్రభు ముందుగానే చెప్పాడు, ఆ మార్గం కనుగొన్న వారు కొద్దిమందే. బోధలు ఇలాగే ఉంటాయి. దాన్ని నమ్మి ఆ మార్గం కనుగొని దానిలో నడిచేవారు కొద్దిమంది. ఇది ప్రభు చెప్పాడు, నేను చెప్పట్ల. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పొందుదాం. దయచేసి మోకరించండి.